బిగ్ బాస్ 8 ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎమోషన్స్. నిన్న ప్రభావతి 2.0 గేమ్ జరిగిన తర్వాత నాకు ఒక పాయింట్ మీద ఒక వ్యక్తి గురించి మాట్లాడాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ వ్యక్తి మణికంఠ ఫస్ట్ వీక్ చాలా లో ఉన్నాడు. చాలా ఎమోషనల్ అయ్యాడు అనమాట. సింపతి కార్డు వాడాడు, ఏడ్ చేశాడు. అది మేబీ అతను ఫాస్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల జనాలతో మింగిల్ అవ్వడానికి టైం పట్టింది. సెకండ్ వీక్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాడు, క్వశ్చనింగ్ ఉంది, గేమ్ బాగా ఆడాడు, అసలు చంపేశాడు, రిలేషన్స్ కూడా బాగా పెంచుకున్నాడు. సూపర్ అనుకున్నాం, నేనైతే క్లాప్స్ కొట్టాను అనమాట అతను ప్లేకి. థర్డ్ వీక్లో కూడా నామినేషన్స్లో కూడా సూపర్, గేమ్ స్టార్టింగ్ సూపర్. ప్రభావతి 2.0 గేమ్లో నిఖిల్ ఎక్స్ లాక్కునే ప్రయత్నంలో మనోడు పడిపోయాడు, దెబ్బ తగిలింది, మెడికల్ రూమ్ పిలిచారు, చెక్ చేశారు, బ్యాక్ పంపించారు. తర్వాత కాంతారా టీం అబ్బాయి, మన చీఫ్ అబ్బాయి ఒక డెసిషన్ తీసుకున్నాడు అందరితో మాట్లాడి. ఏంటి, మనవాడికి మణికంఠకి రెస్ట్ ఇవ్వాలి, ఎందుకంటే దెబ్బ తగిలింది, మనిషికి ఆట కంటే ప్రాణం ఇంపార్టెంట్, బయట అతను గురించి వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాధపడతారు అనే ఉద్దేశంతో ఒక డెసిషన్ తీసుకొని చెప్పాడు అనమాట, మణికంఠ రెస్ట్ తీసుకొని. అప్పుడు మణికంఠ తను తట్టుకోలేకపోయాడు అనమాట, ఏడుపు పిచ్చగా ఏడ్ చేశాడు. అసలు రూమ్కి వెళ్ళిపోయి ఏడ్ చేసి అబ్బాయి వస్తే నేను గేమ్లో ఆడాలి, నేను గేమ్ విన్నా, ఓకే గేమ్ విన్నా వాళ్ళ స్పిరిట్ ఓకే. తర్వాత ఆ స్పిరిట్లో నువ్వు మాట్లాడే విధానం అంటే నువ్వు గేమ్ స్పిరిట్ ఉంది, యు ఆర్ స్ట్రాంగ్, అందరికి తెలుసు, అది నువ్వు ఇంప్రూవ్ అవుతున్నావు. ఇలాంటి టైంలో సడన్గా సింపతి కార్డు బయట తీసాడు అనిపించింది అనమాట. నా పిల్లలు, నా పిల్ల, నా వైఫ్ నాకు కావాలని, నేను గెలవాలి, ఈ ఆట ఆడాలి, ఓకే యూ హ్యావ్ ఎ స్పిరిట్, ఎవరు కాదనరు, నీకు చాలా ఛాన్సెస్ వస్తాయి. ఇలాంటి టైంలో నీకు హెల్త్ కూడా ఇంపార్టెంట్ అని అబ్బాయి చెప్పినా కానీ సింపతి కార్డు వాడి ఏడ్చినట్టు అనిపించింది. మణికంఠ అది నీకు సింపతి కార్డ్ లాగా అనిపించకపోవచ్చు, బయట జనాలకి చూసే వాళ్ళకి ఇది కాంపిటీషన్ అనమాట. ఇది ఎవ్రీ మినిట్ ఈజ్ కాంపిటీషన్. నువ్వు చేసే ప్రతి పాయింట్ జనాలు చూస్తున్నారు, నువ్వు చేసే ప్రతిదీ జనాలకు కనిపిస్తుంది. నువ్వు చేసే అంటే కెమెరాలు కనపడకుండా దూరంగా ఉండి ఏడుస్తున్నావు అన్న కెమెరాలు చూస్తాయి నిన్ను. సో ఇక్కడ ఏడడం అనేది సింపతి కార్డుగా అనిపిస్తుంది, నీకు ఎమోషనల్గా మళ్ళీ వీక్ అవుతావు. స్ట్రాంగ్గా ఉన్న పర్సన్గా నువ్వు ముందుకెళ్తున్నప్పుడు ఇలాంటిది కరెక్ట్ కాదు. మణికంఠ సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ మేబీ మీకు కూడా మీకు అనిపించి ఉండొచ్చు, ఎందుకంటే నేను ఎవరిని పర్టికులర్గా సపోర్ట్ చేయట్లేదు, ప్రతి పాయింట్ తీసుకొని మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే ఒక మనిషి కరెక్ట్గా వెళ్తున్నప్పుడు చేసే చిన్న తప్పు వల్ల డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎమోషనల్గా డౌన్ అవుతాడు, జనాలు కూడా సింపతి కార్డు మళ్ళీ తీసాడన్న పాయింట్ వస్తుంది. సో మణికంఠ ఇది నీ కరెక్ట్ కాదు, నీ గేమ్ నువ్వు వాడు, నువ్వు ఖచ్చితంగా ఈ గేమ్ కరెక్ట్గా ఆడితే టాప్ 5 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, బిగ్ ఫైట్ ఉంటుంది. బట్ నువ్వు స్ట్రాటజీ వాడి ప్రాపర్గా వెళ్తే లాస్ట్ వీక్ ఎలా ఆడావో నువ్వు టాప్ 5 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ సింపతి కార్డు మాత్రం తీయకు, జనాలు చూస్తున్నారు, నీకు అర్థమై ఉంటుంది, జనాలకు కూడా అర్థమవుతుంది మాట్లాడేది. సో థ్యాంక్ యూ శ్రేణి, సైనింగ్ ఆఫ్.